అనాద్యస్య యతోన్వయాది తరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే. కర్మ మోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. జై గోవింద. శ్రీమద్భాగవతం నవమ స్కందంలో సూర్యవంశాన్ని గురించి వర్ణిస్తున్నటువంటి సందర్భంలో శ్రీరాముని యొక్క చరిత్రను వినిపిస్తున్నాడు సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి. అయితే పొద్దున చెప్పుకున్నాం
కైకేయి దగ్గరికి వచ్చాడు దశరథ మహారాజు. ఆవిడ అలకా గృహంలో ఉన్నది. ఆ అలకా గృహంలో ఉన్నటువంటి కైకేయిని తట్టాడు. లే ఏమిటి ఇలా ఉన్నావు? ఎందుకు ఇలాగా కష్టం? నీకేం కష్టం వచ్చింది? నేను నీకు ఏ కోరిక తీర్చాలి అన్నాడు. అనేక రకాలుగా అడుగుతూ ఉన్నటువంటి భర్తను చూసి అన్నది, నువ్వు నాకు మాట ఇస్తావా? నాకు కావలసినటువంటి కోరిక తీరుస్తానని నాకు మాట ఇస్తే నేను చెప్తానన్నది. నువ్వు కొండ మీద కోతిని తీసుకురమ్మన్నా తెస్తానే. నీ మీద నాకున్నటువంటి ప్రేమ ఏమిటో నీకు తెలీదా? నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా నా దగ్గర మాట తీసుకోవాలా? నాకు ఇవన్నీ వద్దు. నువ్వు నాకు మాట ఇస్తే నేను చెప్తాను నాకు కావాల్సింది ఏమిటో. సరే, నీకు నేను ప్రమాణం చేస్తున్నాను. నా జ్యేష్ఠుడైనటువంటి రాముడు అంటే నాకు చాలా ప్రీతి. నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకు ఏం కావాలంటే అది ఇస్తానన్నాడు. సరే, అయితే మీకు గుర్తుందా, ఇంతకు పూర్వం యుద్ధంలో నేను సహకరించినప్పుడు నాకు 2 వరాలు ఇస్తానన్నారు. ఆ వరాలు ఇప్పుడు కావాలన్నారు. ఎప్పుడో నేను ఇచ్చినటువంటి వరాలని ఈవేళ కోరడం ఏమిటి? అయినా అంత అవసరం ఏమొచ్చిందన్నాడు. నాకు మీరు ఇస్తాన్నారు కనుక ఆ వరాలని నేను అడుగుతున్నాను, ఇస్తారా లేదా? నాకు 2వ మాట వద్దు. సరే చెప్పు, ఇస్తానన్నాడు. 1, మీ జ్యేష్ఠుడైనటువంటి రామచంద్రుణ్ణి వనవాసానికి పంపించాలి. 2, నా పుత్రుడైనటువంటి భరతుణ్ణి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేయాలి. చాలా ఆశ్చర్యం వేసింది దశరథ మహారాజు. ఏమిటిది? విచిత్రంగా కోరుతున్నావు. సరే, నువ్వు భరతుడికి తల్లివి కనుక ఆ పుత్రుడి మీద ఉండేటువంటి ప్రీతి చేత అతను రాజు అవ్వాలి అని కోరుకోవడం సహజం. కానీ రాముడు నీకేం అపకారం చేశాడు? రాముడిని ఎందుకు వనవాసానికి పంపించాలి? నీకు ఏ విధమైనటువంటి అపకారం చేయనటువంటి రాముడిని ఎందుకు పంపిస్తున్నావో అన్నాడు. నేను కోరుతున్నాను, నాకు నువ్వు వరాలు ఇస్తానన్నావు. ఇస్తానన్నటువంటి వరాన్ని నాకు ఇవ్వు. ఇప్పుడు మాట ఇచ్చావు, ఇవ్వు అన్నది. అయ్యయ్యో, ఇంతకాలం కూడా తెలియక విష సర్పాన్ని నా పక్కన పడుకోబెట్టుకున్నాను నేను అన్నాడు. విష సర్పంతో నేను జీవిస్తున్నానన్నాడు. ఎంత క్రూరమైనటువంటి మనస్సు కలిగినటువంటి దానిని నువ్వు. పాలుగారే బుగ్గలు కలిగినటువంటి వాడు రాముడు. సుందర సుకుమారమైనటువంటి వ్యక్తి అతను. అలాంటి రాముణ్ణి అంత నిర్దయగా వనవాసానికి 14 సంవత్సరాలు చీ రాక్షసువి నువ్వు అన్నాడు. ఎన్నెన్నో తిట్టాడు. నీ కోరిక తీరదన్నాడు. కానీ ఏమిడన్నది, నువ్వు సూర్యవంశానికి చెందినవాడివి. నువ్వు గనక నాకు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకోకపోతే సూర్యవంశంలో ఇప్పటి వరకు కూడాను అసత్యమాడినటువంటి రాజు లేడు. నీ ఒక్కడి వల్ల ఈ వంశం అంతా కూడా కళంకితమైపోతుంది అన్నది భయపెడుతూ. తను ఏం చేయాలి? తన పూర్వీకులైనటువంటి వాళ్ళ బాటలో నడవాలా? లేదా ఇప్పుడు ఆ రాముడి మీద ప్రీతిని చూపించి ఈవిడతో అబద్ధం చెప్పాలా? తన యొక్క మాటని మళ్ళీ తను తీసుకోవాలా తిరిగి? అర్థం కాలేదు. చివరికి ఆమె మీద ఉండేటువంటి మోహం చేత, అదిగో ఆవిడ నిర్బంధించినటువంటి కోరికల చేత, చివరికి తన వంశంలో ఉన్నటువంటి ఒక నియమం చేత, వీటన్నిటి చేత బంధింపబడ్డాడు దశరథుడు.
ఇష్టం లేదు. ఆ రాత్రంతా దుఃఖిస్తూనే ఉన్నాడు. విపరీతమైనటువంటి దుఃఖాన్ని పొందుతున్నాడు. అక్కడేమో శ్రీరామచంద్రుడు కౌసల్య దగ్గరికి వెళ్ళి తనకి రాజ్య పట్టాభిషేకం చేస్తానన్నాడు తండ్రిని ఆనందంతో చెప్పుకున్నాడు. ఆమె ఆశీర్వదించింది. తర్వాత తన భార్య అయినటువంటి ధర్మపత్ని అయినటువంటి సీతమ్మ దగ్గరికి వచ్చి చెప్పాడు. ఎంతో పొంగిపోయింది. వీళ్ళిద్దరూ కలిసి వ్రతం చేయాలని వశిష్ఠ మహర్షి చెప్తే ఇద్దరూ కలిసి లక్ష్మీనారాయణ ఆలయానికి వెళ్ళి ఆ రాత్రంతా కూడా అక్కడ నియమబద్ధులై ఉన్నారు. ఇక్కడ ఇలా ఉంటే ఇక్కడేమో ఏడుపులతో పిడుబొబ్బలతో జరుగుతోంది. విపరీతంగా దుఃఖిస్తున్నాడు అతనిలోంచి. ఆ దుఃఖం ఎంత పొంగి పొరలిపోతోంది అంటే అతను స్పృహ తప్పి పడిపోతున్నాడు. మళ్ళీ లేస్తున్నాడు, మళ్ళీ ఏడుస్తున్నాడు. మళ్ళీ ఇతన్ని హెచ్చరిక చేస్తోంది ఈమెడ. అదిగో తెల్లవారబోతోంది, నువ్వు ఇచ్చినటువంటి మాటను నెరవేరుస్తావని ఎదురు చూస్తూ ప్రజలందరూ కూడా వస్తారు. వారందరూ వచ్చే లోపుగానే నీ పిల్లవాడిని వనవాసానికి పంపించాలి, భరతుడిని రాజ్యానికి పట్టాభిషేకం చేయాలి. ఆలస్యం చేయడానికి వీల్లేదు. వెంటనే పిలిపించు, వెంటనే రాముణ్ణి పిలిపించాను. తాను ఇష్టపడలేదు. తన నోట్లో నుంచి మాట రావటం లేదు. చాలా దుఃఖంతో అలాగే కుంగిపోయి ఉన్నాడు. అలాంటి స్థితిలో తానే పంపించింది. ఉదయం అవుతోంది, తెల్లవారుతోంది. సుమంతుడు వచ్చాడు. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారం అంతా కూడా చూద్దాం కదా అని లోపలికి వస్తే అంతా కూడాను దుఃఖమయంగా ఉన్నది. ఏమైంది ఇంత రాత్రికి, నిన్న సాయంత్రానికి, ఇవాళ ఉదయానికి ఇంత తేడానా, ఏమిటి జరిగిందని చెప్పి లోపలికి వచ్చాడు. పాపం దశరథ మహారాజు కుంగిపోయి ఉన్నాడు. సింహాసనంలో కూర్చొని ఆసనంలో ఉండి దుఃఖిస్తున్నాడు. కట్టి వెంబడ ధారాపాతంగా నీరు కారుతోంది. పక్కన కైకేయి ఉన్నది. వెంటనే ఇతని యొక్క మనస్సు అమంగళాన్ని సూచించింది. వెంటనే అన్నాడు అతను, అమ్మా ఏమిటన్నాడు. వచ్చావా, ఎవరైనా ఉంటే వారితో కబురు పంపించాలని నేనే అనుకుంటున్నాను. రాముణ్ణి ఉన్నపాలంగా గమనించు, ఎట్లా ఉన్నాడో అట్లాగే ఉన్నపాళంగా నీ తండ్రి గారు అనేటువంటి దశరథుడిని ఆజ్ఞ ఇచ్చాడు, రమ్మంటున్నారని చెప్పి పిలుచుకురా అన్నాడు. చాలా దుఃఖపడ్డాడు ఇతను. బయలుదేరాడు. అలా బయలుదేరి వెళ్ళాడు. ఆ రాముడి యొక్క మేడకు వెళ్ళాడు. ఆ రామచంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళందరూ ఆనందంతో పలకరించబోతే ఇతను మాత్రం విషాదంగా కనిపిస్తే రాముడికి సందేహం వచ్చింది. ఏమిటి అలా ఉన్నావు, ఏమైనా జరగకూడదు జరిగిందా అడిగితే ఏమీ లేదు, నిన్ను నీ తండ్రి గారు ఉన్నపాళంగా వచ్చి ఉన్నారు. వెంటనే రామచంద్రుడు తన తండ్రి యొక్క ఆజ్ఞను ఎప్పుడు కూడా మీరేవాడు కాదు. అట్లా ఉన్నవాడు ఉన్నట్లుగానే బయలుదేరి వచ్చేసాడు. వచ్చి చూసేటప్పటికి ఇక్కడ వాతావరణం అంతా దుఃఖమయంగా ఉంది. కారణం ఏమిటో తెలియదు. ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది అని తండ్రిని అనేక సార్లు ప్రశ్నించాడు. ఆయన ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దుఃఖం చేత మాటకి అడ్డుపడుతోంది లోపల గొంతులు. తను చెప్పలేకపోతున్నాడు. అలా దుఃఖిస్తున్నటువంటి తాను అక్కడ కైకేయిని అనేక రకాలుగా దూషిస్తున్నాడు. అర్థం కాలేదు రాముడికి ఏమిటి జరిగింది. అప్పుడు కైకేయి చెప్పింది, అయినా నీ తండ్రి గారు నీకు చెప్పాలంటే బెంగపడుతున్నారు, నీకు చెప్పలేకపోతున్నారు. అదేమిటో నేను చెప్తానన్నది. ఏమిటమ్మా అన్నాడు. ఏమీ లేదు నాయన, నాకింతకు పూర్వం నీ తండ్రి గారు వరాలు ఇస్తా అన్నారు. ఆ వరాలను ఇప్పుడు నేను కోరాను. ఏమ్మా ఏం వరాలు? అదిగో నువ్వు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి, భరతుడు నీ స్థానంలో రాజ్యానికి పట్టాభిషిక్తుడు కావాలి. నేను కోరానది నీ తండ్రి గారు నీతో చెప్పలేకపోతున్నారు, అందువల్ల ఆయన నోట్లో నుంచి మాట రావట్లేదు, దాన్ని నేను చెప్తున్నాను అన్నది. అయ్యో తండ్రి, ఎంత పని చేశావు, ఈ మాట చెప్పడానికి నన్ను పిలిపించాలటయ్యా,
కాకి చేత కబురు పంపించినా సరే నేను ఉన్న పాళంగా అట్నుంచి అటే వెళ్ళిపోతుంది కదా. నీ మాట కన్నా నాకు రాజ్యం గొప్పది కాదన్నాడు తాను. నీ మాట కన్నా నా సుఖాలు నాకు గొప్పవి కాదు అన్నాడు రామచంద్రుడు. నీ మాటకి ఉన్నటువంటి విలువ నా జీవితంలో ముఖ్యమైనటువంటి స్థానంలో ఉందయ్యా. నువ్వు ఇంతలాగా కష్టపడి నీవు బాధపడుతూ నువ్వు చెప్పలేని పరిస్థితుల్లో నన్ను పిలిపించి చెప్పాల్సిన అవసరం లేదు. నీ కొడుకుని అక్కడి నుంచి అటించి అటే పంపించేయండి అంటే అట్నుంచి అటే వెళ్ళిపోవడానికి ఒక్క మాట కూడా ఎందుకు ఏమిటి అని అడగకుండా నేను వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడిని అని సాష్టాంగపడ్డాడు. అనేక రకాలుగా ఆయనతో మళ్ళీ మాట్లాడుతున్నాడు. చేస్తూ ఉంటే ఏమిడేమో ఆయన్ని విపరీతంగా ప్రేరేపిస్తుంది. తొందరగా వెళ్ళమనండి, ఇంకా తొందరగా వెళ్ళిపోమ్మనండి అంటూ ఉంటే అప్పుడు రాముడు అన్నాడు, అక్కడ కౌసల్య వచ్చింది. ఈ కౌసల్య వచ్చింది, కౌసల్య దుఃఖపడుతోంది, ఈయన దుఃఖపడుతున్నాడు. అందరూ దుఃఖపడేటువంటి స్థితిలో ఇక నేను వెళ్ళొస్తానని బయలుదేరిపోయాడు. కౌసల్య దగ్గరికి ఏకాంతంగా వెళ్ళాడమ్మా, జాగ్రత్త సుమి, నేను వెళ్ళొస్తాను. తండ్రి గారి యొక్క ఆజ్ఞని మీరటం నా వల్ల కాదు, నాకు సాధ్యం కాదు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్నదమ్మా. నువ్వు వెళ్ళేట్లయితే నా ప్రాణం ఉండదయ్యా, నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా జీవించలేను రామా అన్నది కౌసల్య. అమ్మా, తండ్రి గారి ఆజ్ఞని మీరి నేను ప్రవర్తించడం నీకు తగిందేనా అన్నది. అన్నాడు రాముడు, నిజమే, తండ్రి నీకు ఆజ్ఞ ఇచ్చాడని నువ్వు వెళుతున్నావు, మరి తల్లినైనటువంటి నా మాట ఏమిటన్నది. నేను ఆజ్ఞ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదని. నాకు తండ్రి యొక్క మాట చాలా విలువైందమ్మా. అందరి మాటల కన్నా కూడా తండ్రి మాటే నాకు ముఖ్యం కనుక తండ్రి చెప్పాడు కనుక ఆ మాటను మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం లేదన్నాడు. అయితే నన్ను కూడా తీసుకుని వెళ్ళిపో నీతో పాటు అన్నది. నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను, నన్ను కూడా తీసుకుని వెళ్ళు, నువ్వు లేనటువంటి ఈ రాజ్యంలో ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేనయ్యా అన్నది తాను. లేదమ్మా, నిన్ను తీసుకుని వెళితే తండ్రి గారిని ఎవరు చూస్తారు? తండ్రి గారికి కావలసినటువంటి సుఖాన్ని ఎవరు ఇవ్వగలుగుతారు? లేదు లేదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు వండి తీరవలసిందే అన్నాడు. అలా చివరికి తాను బయలుదేరడానికి నిశ్చయం చేసుకొని ఉన్నటువంటి వాడు అవ్వడం చేత తల్లి ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆయన్ని ఆలింగనం చేసుకొని ఆయనకి ఆశీర్వచనం చేసి పంపించింది. సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. సీత, మరి నేను వెళ్ళొస్తానన్నాడు. ఆవిడకి అర్థం కాలేదు, ఏమిటంత దుఃఖంతో ఉన్నారు, ఎక్కడికి వెళ్తారు మీరని. నా తండ్రి గారి యొక్క ఆజ్ఞ 14 సంవత్సరాలు వనవాసం చేయమని, కనుక నేను వనవాసానికి వెళుతున్నాను అంటే సీతమ్మ అన్నది, మీరు ఒక్కరు వెళ్తారా అన్నది. అవును, నాకొక్కడికే ఆ శిక్షణ ఇచ్చాడు నా తండ్రి, నేను ఒక్కడినే వెళ్తాను, నీతో పాటు నేను వస్తానన్నది. నువ్వు రావడానికి వీల్లేదన్నాడు. నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు సుకుమారంగా బ్రతికినటువంటి దానివి, అలాంటి నువ్వు వనాల్లో తిరగలేవు. ఆ వనాల్లో ఉండేటువంటి ఆ ముళ్ళు రాళ్ళు ఇవన్నీ గుచ్చుకుంటాయి, కనుక నువ్వు అక్కడికి రావడానికి వీల్లేదన్నాడు. లేదు లేదు, నేను వచ్చి తీరుతాను, దేన్నైనా సరే సహిస్తానన్నది తాను. కాదు, అక్కడ రాక్షసులు ఉంటారు, జంతువులు ఉంటారు, అనేక రకాలుగా భయపెట్టే ప్రయత్నం చేశాడు రామచంద్రుడు. ఈ అయోధ్యలో ఉంటే ఎన్నో రకాలైనటువంటి భోగాలను అనుభవిస్తూ సుఖిస్తూ ఉండవలసినటువంటి దానివి నువ్వు వనాల్లోకి తిరిగి వనాల్లో ఉండేటువంటి నిరంతరం నిత్యం భయంగా బతికేటువంటి స్థితిలో ఎందుకు అవసరం ఏమిటన్నాడు తాను. ఎంత ఆశ్చర్యం సీతమ్మకి. తానన్నది, యస్త్వయా సహస స్వర్గ నిరయో యస్త్వయా వినా అన్నది. రామా, నువ్వెక్కడుంటే అదే నాకు స్వర్గం అయ్యా. నేను
నేను అయోధ్యలో ఉంటే నాకేదో స్వర్గం సుఖాలు అనుభవిస్తాను. నువ్వు అంటున్నావు నాకు అడవైనా సరే నీతో పాటు ఉంటే అది నాకు స్వర్గం. నువ్వు లేనటువంటి అయోధ్య ఎన్ని భోగాలతో ఉన్నా కూడా ఆఖరికి ఇది స్వర్గమే అయినా కూడా నరకంతో సమానం నాకు అన్నది. కనుక నన్ను నువ్వు తీసుకొని వెళ్ళవలసిందే అని గట్టిగా పట్టుబట్టింది. లక్ష్మణుడు పక్కనున్నాడు. లక్ష్మణుడు నేను వస్తాను నీతోటి అన్నాడు. లక్ష్మణుని వద్దంటున్నాడు తాను. ఎవ్వరూ రావడానికి వీల్లేదు, నేను ఒక్కడిని మాత్రమే నారబట్టలు కట్టుకుని నేను బయలుదేరాలంటున్నాడు. చివరికి చాలా బాధ వేసింది సీతమ్మకి, నన్ను రావద్దంటున్నాడని. ఎట్లాగైనా సరే ఆయన చేత ఒప్పింప చేయాలి, పౌరుషంగా మాట్లాడైనా సరే అనుకున్నది. కొద్దిగా మనసు నొప్పించినా ఆయన చేత ఒప్పింప చేయాలనుకున్నది. అనుకొని నీ తండ్రి నువ్వు పురుష రూపంలో ఉన్నటువంటి స్త్రీవని తెలియక నాకు ఇచ్చి వివాహం చేశాడయ్యా అన్నది. ఎంత మాట అన్నది. పురుష రూపంలో ఉన్నటువంటి గాజులు ఒక్కటే తక్కువ నీకు, పురుష రూపంలో ఉన్నటువంటి స్త్రీవని తెలియక నిన్నిచ్చి నాకు వివాహం చేశాడన్నది పరుషంగా మాట్లాడి భగవదపచారమే. అయినా సరే రాముడు అంగీకరించలేదు. లేదు లేదు, నువ్వు ఎన్నైనా సరే అను, నువ్వు ఆ కష్టాన్ని పడలేవు, వద్దు అన్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 14 సంవత్సరాలు. మహాభయంకరమైనటువంటి అడవి, దాంట్లో దారులు ఉండవు, దారులు కల్పించుకొని ముందుకు వెళ్ళాలి. చిట్టడవులు కారడవులు ఉంటాయి, అందులో రకరకాలైనటువంటి జంతువులు ఏ క్షణంలో ఏ వైపు నుంచి వచ్చి మీద పడతాయో తెలియదు. వద్దు ఇన్ని చెప్తుంటే అప్పుడు ఒక చిన్న మాట అన్నది ఆవిడ. అసలు మన అవతార ప్రయోజనం ఏమిటి అని ఒక్కసారి ఆలోచింపజేసేలాగా ఒక మాట అన్నది. నువ్వు గనక నన్ను తీసుకుని వెళితే అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్ అన్నది. రామ, నువ్వు గనక నన్ను తీసుకుని వెళితే నీకు నేను సహకారిని అవుతాను, నా వల్ల నీకు చాలా ప్రయోజనం. ఏమిటి ప్రయోజనం అంటావా? నీకన్నా ముందు నడుస్తాను నేను. ఎందుకు నడుస్తానో తెలుసా? నీకు దారి కల్పించడం కోసం నడుస్తాను. నీ దారిలో ఉన్నటువంటి ముళ్ళు రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నా కాళ్ళతో మర్దించి చదును చేసి నీకు దారి కల్పిస్తాను, సుఖంగా నడవటానికి వీలుగా అన్నది. ఎవరైనా వింటే నమ్ముతారా చెప్పండి? ఏమండి, సుకుమారమైనటువంటి సీతమ్మ ఏమిటి, క్షత్రియుడు పురుషుడైనటువంటి రాముడు చేయలేని పని రాముడికి దారి కల్పించడానికి తాను ఆ ఉన్నటువంటి కుశలు కంటకాలు అంటే ముళ్ళు మొదలైనటువంటి వాటన్నిటిని కూడా మర్దించి ఈయనకి దారి కల్పిస్తుందా? ఎంత విచిత్రం! మనందరికీ అలా అనిపిస్తుంది, కానీ రాముడికి అలా అనిపించలేదు. దాంట్లో ఉన్న అంతరార్థం అర్థమైంది. ఏమిటది? అగ్రతస్తే గమిష్యామి, నీకన్నా ముందుగా వెళతాను, నడుస్తాను. ఎక్కడికి? లంకకి. నీకన్నా ముందుగా లంకకి నడుస్తాను. నీకు దారికి కంటకాలైనటువంటి ముళ్ళలాగా లేదో దర్భల్లాగా ఉన్నటువంటి రావణాది రాక్షసులందరినీ కూడా మర్దిస్తాను. మర్దించడం అంటే సాపరాధులుగా చేస్తాను, అపరాధం కలవాళ్ళులాగా చేస్తాను. అలా నేను చేయకపోతే నువ్వెలా వస్తావు? నువ్వు రాలేవు కదా. ఎందుకు రాలేదు? తన ధర్మాత్ముడు రాముడు. ధర్మాత్ముడైనటువంటి తాను ఏ అపరాధం లేకుండా ఎవరిని శిక్షించడానికి అవకాశం లేదు. మరి రావణాసురుడి దగ్గర నీకేం అపకారం చేశాడని అతన్ని నువ్వు నాశనం చేయగలుగుతావు? అదే నీకన్నా నేను కనుక నీతో వస్తే, నన్ను అతను అపహరిస్తే, నీకన్నా ముందుగా నేను లంకకి వెళితే అప్పుడు అతన్ని అపరాధం చేసినటువంటి వాడుగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అతను నీకు అపరాధం చేశాడో
అప్పుడు నువ్వు అతన్ని సంహరించడానికి అవకాశం ఉంటుంది అంటూ రహస్యమైనటువంటి వార్తని సామాన్యమైనటువంటి మాటలతో చక్కగా చెప్పేసింది సీతమ్మ. అర్థం చేసుకున్నాడు రాముడు. యథార్థమే, సీత లేకుండా రామాయణం ఎక్కడిది? సీతమ్మ లేకుండా రామాయణం లేదు. అందుకే వాల్మీకి భగవానుడు రామాయణాన్ని రాస్తూ మొట్టమొదట అన్నటువంటి మాట ఏమిటి? రామాయణం అంటే అర్థం ఏంటి? రాముని యొక్క ఆయనం అంటే నడక, చరిత్ర. రాముని యొక్క నడక, రాముని యొక్క చరిత్రను తెలియజేసేది ఇది అని అనుకుంటున్నాం మనం. కాదు, లోపలికి వెళ్ళిన తర్వాత వాల్మీకి భగవానుడు అన్నాడు సీతాయాశ్చరితం మహత్ అన్నాడు. ఇది సీతాదేవి యొక్క చరిత్ర అన్నాడు. ఇదేమిటండి పైన రామాయణం అన్నారు? రామ అంటే లక్ష్మీదేవికి కూడా పేరయ్యా. రామ అంటే రమ, రమ అని ఆవిడకి పేరు కదా. రమింప చేయున్నది జీవకోటిని. కనుక అలాంటి ఆ రామ అనే పేరు కూడా ఉంది. రామాయణం అంటే సీతాదేవి యొక్క చరిత్ర. లోపలికి వస్తే కానీ క్లియర్గా తెలియలేదు అన్నాడు. అది చెప్పాను నేను. అంటే ఈ రామాయణం అంతా సీతాదేవి యొక్క చరిత్ర. యథార్థంగా సీతాదేవి కనుక లేకపోతే రామచంద్రుడు వనవాసానికి వెళ్ళి 14 సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి రావాల్సింది. రావణాసురుడిని చంపే అవకాశం లేదు. ఆ మాటల ద్వారా సూచన చేసింది సీతమ్మ. దానికి అంగీకరించాడు. అప్పుడు తీసుకొని వెళ్ళాడు. వెళ్ళాలి. ఇంకా లక్ష్మణుడు అన్నాడు ఇది మహాద్రోహం, అన్యాయం అన్నాడు. ఏమిటి అన్యాయం? నన్ను తీసుకెళ్లకుండా నువ్వు వెళతావా? నువ్వు లేకుండా నేను ఒక క్షణం గడవగలనా? రామా, నీతో పాటు నేను కూడా వస్తాను. నువ్వు రావడానికి వీల్లేదు. దశరథుడిని ఎవరు చూస్తారు? రేపొద్దున నీ తల్లిని నా తల్లిని ఇదిగో కైకేయి ఏదైనా కష్టాలు పెడితే వాళ్ళని గమనించి వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళకి స్వాంతన వచనాలు పలికే వాళ్ళు ఎవరు ఉంటారు? నువ్వు ఇక్కడ ఉండి తల్లిని తండ్రిని అందరినీ జాగ్రత్తగా చూసుకో. కైకేయిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో అనకు. ఆవిడేదో మనకు అపకారం చేసిందనే భావన పడకు అంటూ ఆయనకి ఏదో వచనాలు చెప్తూ ఉంటే లక్ష్మణుడు ఆగలేకపోయాడు. ఏమిటిది? నేను ఇక్కడ ఉంటానా? నేను మాత్రం ఉండనే ఉండను అన్నాడు. నీతో పాటే వచ్చి తీరుతానన్నాడు. ఇంకొకటి ఆయన అన్నది ఏంటంటే, నేను కానీ సీత కానీ నచ సీతా త్వయాహీన నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావో జలాన్మస్యా వివోద్ధృతవు అంటాడు లక్ష్మణస్వామి. ఎంత చక్కని మాట అన్నాడు. నచ సీతా త్వయాహీన, నువ్వు లేకుండా సీత గాని, నచాహమపి అహమపి నా, నేను కూడా ఉండను. సీత ఉండదు, నేను ఉండను. నువ్వు లేనటువంటి క్షణంలో, మరుక్షణంలో మేము ప్రాణం వదిలేస్తాం. ఎలా వదిలేస్తాం? జలాన్మస్యా వివోద్ధృతవు అన్నాడు. ఇదిగో నీటిలో నుంచి తీసి బయట వేసినటువంటి చేప ఎంతసేపు అయితే బతుకుతుందో అంతసేపు మాత్రమే మేము బ్రతకగలం అన్నాడు. నీటిలో ఉన్నటువంటి చేప బయట వేస్తే ఎంతసేపు బతుకుతుంది? దాని మీద తడి ఉన్నంతసేపు బతుకుతుంది. దాని మీద తడి ఉన్నంతసేపు ఆ చేప బతుకుతుంది, తర్వాత చనిపోతుంది. అలాగే మాలో కూడాను మేము నీరు అనేటువంటి నీ నుంచి మేము తప్పి బయటకు వచ్చాము అంటే నీ నుంచి విరహాన్ని పొందాము అంటే, వియోగాన్ని లభించాము అంటే మా మీద ఉండేటువంటి తడి ఆరేంతసేపే మేము బతుకుతాం. తడి అంటే ఇక్కడ ఏమిటి? ఆశ. ఏమి ఆశ? నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు రథంలో. నువ్వు వెళ్ళిపోతూ ఉన్నంతసేపు, కంటికి కనిపించేంతసేపు మాకు ఆశ మమ్మల్ని వెంబడిస్తూనే ఉంటుంది. నన్ను ఇంకా వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్తాడేమో రాముడు, సరే రా అంటాడేమో అని ఆ ఆశ ఉన్న మా కంటికి కనిపించేంత మటుకు, అంత దూరం నువ్వు వెళ్ళిపోయేంత మటుకు ఈ ఆశ అనేటువంటి తడి ఈ ఒంటి మీద ఉంటుంది. ఎప్పుడైతే ఆ తడి కూడా ఆరిపోయిందో, ఆ ఆశ కూడా లేకుండా అయిపోయిందో, నా కంటికి కూడా కనిపించినంత దూరం నువ్వు వెళ్ళిపోయావో, ఇక నేను బ్రతకనయ్యా, చనిపోయినట్లే అన్నాడు. అట్లా అంటే రాముడు అన్నాడు, అలా అనకు,
ఇక్కడ ఎవరు చూస్తారు తల్లిని తండ్రిని? నాకు తల్లైనా తండ్రైనా సోదరుడైనా ఎవరైనా నువ్వే రామా. నాకు ఈ తల్లి తండ్రి ఎవ్వరు, వీళ్ళతో నాకు సంబంధమే లేదన్నాడు. నా సర్వస్వం నువ్వే. నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, భోగాలు అక్కర్లేదు, నేను నీతో పాటు వస్తాను. ఏమిటయ్యా వనాల్లో తిరుగుతుంటే ఏదో ఆనందం కోసం తిరుగుతున్నావు అనుకుంటున్నావా? ఇది శిక్ష. వనాల్లో తిరగడం అంత ఆనందం కాదు, సుఖం కాదు. అంటే లక్ష్మణస్వామి అంటాడు కదా, భవాంస్తు సహ వైదేహ్య గిరిసానుసురంస్యతే అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదస్యతే. రామా, నువ్వేదో అనుకుంటున్నావేమో, ఆ లోకంలో ఆ వనంలో తిరుగుతూ ఉంటే మీ ఇద్దరితో పాటుగా నేను కూడా తిరుగుతూ ఆనందాన్ని అనుభవించడం కోసం నేను వస్తున్నా అనుకుంటున్నావేమో. దానికోసం నేను రావట్లేదు. నువ్వు సీతమ్మతో కలిసి వనాల్లోనూ గిరుల్లోనూ తిరుగుతూ ఉంటే నీకు కావలసినటువంటి సర్వవిధ కైంకర్యాలు సర్వకాల సర్వావస్థల్లోనూ నీకు చేయడానికి నేను వస్తున్నానయ్యా. నీకు కైంకర్యం చేసుకోవడానికి, సేవ చేయడానికి వస్తున్నాను. ఈ సేవలో కూడా ఏదో ఒక విధానంలో ఒక ఇది పెట్టుకొని హద్దు పెట్టుకొని చేసేటువంటి వాడిని కాదు. సర్వవిధ కైంకర్యాలు సర్వకాల సర్వ అవస్థల్లో కూడా నేను చేస్తాను, అందుకని నీతో పాటు వస్తున్నాను. స్పష్టం చేశాడు తాను. నువ్వు లేకపోతే ఒక్క క్షణం కూడా నా ప్రాణం నిలవదు అన్నాడు. అప్పుడు అంగీకరించాడు రాముడు సీతమ్మని లక్ష్మణుణ్ణి తీసుకుని వెళ్ళడానికి. ముగ్గురు కలిసి నారబట్టలు కట్టుకున్నారు. నారబట్టలు కట్టుకొని ముగ్గురు కూడా తండ్రి గారి దగ్గరికి వెళ్ళారు, దశరథ మహారాజు దగ్గరికి. మేము వెళ్ళొస్తాం, ఆజ్ఞ ఇవ్వవయ్యా అని అడగటానికి వెళ్ళారు. కింద పడి రోదిస్తున్నాడు ఆయన. కౌసల్య రోదిస్తోంది, విలవిలలాడిపోతోంది. నారబట్టలు కట్టుకున్నటువంటి కోడల్ని చూసి చాలా బాధపడిపోయింది ఆవిడే. ఆ బాధతోటి అన్నది కైకేయితోటి, క్రూరాత్ములారా, ఇంత దుష్టమైనటువంటి స్వభావంతో నా కొడుకుని పంపించేస్తున్నావు. కనీసం స్త్రీ, నా కోడలు సుకుమారమైనటువంటిది, అలాంటి ఎన్నో రకాలుగా అన్ని రకాలైనటువంటి మంచి గుణాలతో కూడుకున్నటువంటిది, నారబట్టలతో నేను వనవాసానికి పంపించడమా? జనక మహారాజు ఎంత దుఃఖిస్తాడు. కనీసం అంగీకరించు, మంచి వస్త్రాలు కట్టుకొని మంచి ఆభరణాలు ధరించేలాగా నువ్వు అంగీకరించు. సీతమ్మని ఆ విధంగా పంపించడానికి అంగీకరించమని ఒప్పించి అప్పుడు ఆవిడికి వస్త్రాలు ఆభరణాలు అవన్నీ కూడా ధరింపచేసి పంపించారు. ముగ్గురు కూడాను రథం లేదు, నడిచి వెళుతున్నారు. పాదచారులై ఆ అయోధ్య పట్టణంలో అలా నడిచి వెళుతూ ఉంటే ప్రజలందరూ కూడాను విపరీతంగా రోధిస్తున్నారు. నువ్వు రాజు అవుతావని నిన్నంతా మేము ఆనందించామయ్యా. మా ఆనందాన్ని చూసి బ్రహ్మగారికి కన్ను కుట్టిందేమో అన్నారు. ఒక్కరోజు ఒక్క రాత్రి కూడా గడవకుండానే నీకు ఇంత ఆపద వచ్చింది, నువ్వు వనవాసానికి వెళ్ళవలసినటువంటి దుస్థితి కలిగింది. రామా, మేము మాత్రం ఇక్కడ ఉండం, నీతో పాటే వచ్చి తీరుదామని చెప్పి అందరూ కూడాను వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి సామానంతా పుచ్చుకొని బయలుదేరిపోయారు. అయోధ్యంతా ఖాళీ అయిపోతుంది. కౌసల్య అంటుంది, చూడు, ఎవరు జనమే లేనటువంటి అయోధ్యని నువ్వే కట్టుకోవయ్యా అంటుంది. నువ్వే కట్టుకో.
రాముడు వనవాసానికి వెళుతూ ఉంటే రాముణ్ణి విడిచి ఉండలేనటువంటి ప్రజలు, అటు సోదరులే కాదు ప్రజలు కూడా ఆయన్ని విడిచి ఉండలేక ఆయనతో పాటు వెళ్ళిపోతున్నారు. ఊరంతా కూడా కదిలి వెళ్ళిపోతుందయ్యా, ఇంకెవరిని పరిపాలిస్తావు? నువ్విచ్చేటువంటి ఆ భరతుడు ఎవరిని పరిపాలిస్తాడు? నువ్వే కట్టుకో అంటుంది కైకేయిని. అనేక రకాలైనటువంటి ఆ దుఃఖంతో శాపనార్థాలు పెట్టేస్తుంది. రాముడు ఎప్పుడైతే అక్కడి నుంచి బయలుదేరి బయటికి వస్తున్నాడో దశరథ మహారాజు తట్టుకోలేకపోయాడు. కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. రామా రామా రామా, వెళ్ళకు 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 అంటున్నాడు. కానీ రాముడు తన మాటని దాటలేదు. అలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉంటే తన సారథిని పిలిచి దశరథ మహారాజు వాళ్ళని రథంలో తీసుకుని వెళ్ళి ఊరి పొలిమేరల దాకా దింపి రమ్మన్నాడు. తాను బయలుదేరి రథాన్ని తీసుకొని ఎక్కించుకున్నాడు. సుమంతుడు ఎక్కించుకొని వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాడు. ఆ గంగా నది మన తీరం దాకా తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రామచంద్రుడు అన్నాడు, ఇక్కడ చాలు అన్నాడు. ఇక్కడ దాకా చాలు, ఇక్కడ దాకా చాలు, ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళమంటే నేను వెళ్ళలేను అన్నాడు. అతను వచ్చినంతసేపు రోధిస్తూనే ఉన్నాడు. ఎంతో దుఃఖపడుతున్నటువంటి తాను చివరికి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో బయలుదేరి వచ్చాడు. ఆ రాత్రి అక్కడ పడుకున్నారు. చెట్టు కింద పడుకుంటే నిద్ర పట్టడం లేదు. నిద్ర పట్టకపోతే లక్ష్మణుడితో కబుర్లు చెప్తున్నాడు. ఆ రాత్రంతా కబుర్లు చెప్తూ గడిపేశాడు రాముడు. ఏమయ్యా లక్ష్మణ, నా తల్లి ఒక చిలుకని ఒక గోరింకని రెండింటిని కూడా పెంచేది. వాటికి రోజు కూడాను దానిమ్మ రసం అలాగే జామ పండ్లు ఇవన్నీ పెట్టి చక్కగా పోషించిందయ్యా. మా తల్లి యొక్క పరిపాలనలో చాలా సుఖంగా ఉన్నటువంటి ఆ చిలుక గోరింకతో అంటోంది, ఒకరోజు ఒక పిల్లి వచ్చింది, తినేపోతున్నటువంటి సమయంలో చెప్తోంది, ఓయ్ ఓయ్ జాగ్రత్త, ఓ గోరింక అదిగో పిల్లి వస్తోంది, పిల్లి వస్తోంది, పిల్లి వస్తోంది అని చెప్పి అరుస్తోంది. అలా అరుస్తున్నటువంటిది ఆ అరుపు దేనివల్ల వచ్చింది? ఇంతకాలం ఆ తల్లి పెట్టినటువంటి తిండి తిని ఆ తల్లికి కృతజ్ఞత కోసంగా తాను ఒక చిన్న పక్షి అలా ప్రవర్తించింది. నేను ఆమె చేతనే పోషింపబడ్డాను, ఆమెడ పాలు తాగి బ్రతికాను, కానీ ఆమెని నిర్దయగా వదిలేసి వచ్చేసానయ్యా. ఆ మాత్రం ఆ పక్షికి ఉన్నటువంటి కృతజ్ఞత కూడా నాకు లేకపోయిందే అని దుఃఖపడ్డాడు పాపం రామచంద్రుడు. తల్లి ఎన్నిసార్లు ఉండమన్నది అని ఆ రాత్రంతా కూడాను పాపం దుఃఖంతోనే గడిపేశారు. సరే, అక్కడి నుంచి బయలుదేరారు, పడవ దాటారు, ఆ నది దాటారు. ముందు యమునా నది, తర్వాత గంగా నది దగ్గరకు వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడే గుహుడు కలుస్తాడు. ఆ వనంలోకి వచ్చిన తర్వాత గుహుడు ఎదురొచ్చాడు. గుహుడు చిన్ననాటి స్నేహితుడు. ఆ గుహుడికి తెలిసింది వార్త, తండ్రి గారు నిర్దయగా రామచంద్రుని వనవాసానికి పంపించాడు. వనవాసానికి పంపించాడు అనే వార్త వినగానే ఇతనికి దుఃఖం విపరీతంగా వచ్చింది. ఏం పర్వాలేదు, నేనున్నాను అనుకున్నాడు. తాను స్నేహితుడు గనక అతని కోసం అని పట్టుకొని వచ్చాడు. అనేక రకాలుగా పండ్లు, పాలు మొదలైనటువంటి ద్రవ్యాలన్నీ అతనికి ఆతిథ్యం. మరి తిండి లేదు, ఆయన వదిలేశాడు. ఆయన వదిలేస్తే వనాల్లోకి వచ్చాడు, ఆహారం ఎట్లా అనే భావంతో అతను తీసుకొని వచ్చాడు. ఆ గుహుడిని చూశాడు తాను.
అబ్బా చాలా కాలం తర్వాత కనిపించావు, ఒక్కసారి ఆలింగనం చేసుకున్నాడు. చాలా సంతోషించాడు. అయిపోయిన తర్వాత అతను బాధపడుతూ దుఃఖపడుతూ, నీ తండ్రి ఇంత నిర్దయగా నిన్ను వనవాసానికి పంపించాడయ్యా, చీ 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 చీ. తన భార్యకి పూర్తిగా వశమై ఆవిడ యొక్క మోహంలో పడి ఉత్తమోత్తముడైనటువంటి నిన్ను, సంతానంగా ఉన్నటువంటి నిన్ను పంపించాడని చాలా దుఃఖపడ్డాడు. ఏం పర్వాలేదు రామా, ఏం పర్వాలేదు, నీకు రాజ్యం లేదని నువ్వు బెంగపడకు, నా రాజ్యం నీకు ఇచ్చేస్తానన్నాడు. తాను కిరాతకుడు, తాను ఒక రాజు, నా రాజ్యం నీకు ఇచ్చేస్తా, నిన్ను నేను రాజును చేస్తా, నువ్వు రాజుగా ఉండు, నువ్వే మమ్మల్ని పరిపాలించు, నీకు దాసుని పడి ఉంటానయ్యా అన్నాడు. రాముడు అన్నాడు, నాకు పల్లెవాసం ఇవ్వలేదు, నా తండ్రి వనవాసాన్ని ఇచ్చాడు. నా తండ్రి వనవాసాన్ని ఇచ్చాడయా, పల్లెవాసాన్ని ఇవ్వలేదు. నీతో పాటు నేను జీవించడం కష్టం అన్నాడు. నాకు ఈ సుఖాలు భోగాలు అనుభవించేటువంటి యోగం కాదు అన్నాడు. చాలా దుఃఖపడ్డాడు తాను. సరే పోనీ రామా, నేను తీసుకొచ్చాను నీకోసం ఆతిథ్యాన్ని, తీసుకోవయ్యా, తీసుకోలేను. కాదు కూడదని బతిమాలితే తాను అన్నాడు కదా, నా చెయ్యప్పుడు ఇలా ఉండవలసిందే, ఇలా ఉండేది కాదయ్యా. నేను ఎప్పుడు పెట్టే చెయ్య కానీ పుచ్చుకునే చెయ్యి కాదన్నాడు. చాలా బెంగపడ్డాడు. సరే ఆ రోజు రాత్రి అయింది. ఆకులు, అక్కడ ఉండేటువంటి కొంత గడ్డి ఇలాంటివన్నీ తెచ్చి ఒక పక్క పరిచారు లక్ష్మణ్, అలాగే గుహుడు కూడా. పక్క పరిస్తే దాని మీద పడుకున్నారు. రామచంద్రుడు నిద్రపోతున్నాడు, లక్ష్మణుడు కాపలా కాస్తున్నాడు రాముడికి. రాముడితో పాటుగా గుహుడు కూడా ఉన్నాడు. ఇద్దరూ కూడా కాపలా కాస్తున్నారు. ఇద్దరు కూడా కాపలా కాస్తూ రాత్రంతా వాళ్ళిద్దరూ కూడాను కబుర్లు చెప్పుకున్నారు. మామూలు కబుర్లు కాదు. రామచంద్రుడి యొక్క వైభవాన్ని లక్ష్మణుడు కీర్తిస్తే, ఇంతటి మహానుభావుడైనటువంటి రాముడికి తండ్రి ఎంత అన్యాయం చేశాడని గుహుడు దుఃఖపడుతూ రాత్రంతా గడిపారు. తెల్లవారింది. రాముడు లేచాడు. బయలుదేరదామా? పొద్దునే కాలకృత్యాలు తీర్చుకున్నారు, సంధ్యావందనాది క్రియలన్నీ అయిపోయాయి. ఏమయ్యా గుహ, మాకు పడవను ఏర్పాటు చేస్తావా? గంగని దాటి మేము బయలుదేరిపోతామన్నారు. సీతమ్మతో కలిసి నెమ్మదిగా ఆ పడవనెక్కారు. వాడు పడవనెక్కి చక్కగా దాంట్లో ప్రయాణం చేయాలి. గుహుడు అన్నాడు, నేను ఇంకొకళ్ళని పంపించను రామా. ఆ సేవనన్నీ చేయించుకునేవయ్యా, స్వయంగా నేనే నిన్ను దాటిస్తానన్నాడు. చాలా సంతోషం అన్నాడు. స్వయంగా నావ తీసుకొచ్చాడు. ఆ నావలో రామచంద్రుడిని, సీతమ్మని, లక్ష్మణుని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు. యముని దాటి వచ్చారు, గంగని దాటుతున్నారు. ఆ నది దాటి అంతసేపు కూడా సీతమ్మ ఆ నదిని మొక్కుకున్నది, యమునని మొక్కింది. మా తల్లి, నదీమ తల్లి, నా రాముడు సుఖంగా ఉండాలి, నా రాముడికి వనవాసంలో ఏ విధమైనటువంటి కష్టాలు కడగకుండా మళ్ళీ సుఖంగా తిరిగి మేము రాజ్యానికి కనుక చేరుకోగలిగితే నీకు అనేక రకాల సమర్పణలు చేస్తామమ్మా అని యమునని మొక్కింది. గంగా నదిలో వెళుతుంటే గంగని మొక్కింది. దాటారు. ఇక నడిచి వెళుతున్నారు బాబు. ముందు
రాముడున్నాడు, వెనకాల సీతమ్మ ఉన్నది, ఆ వెనకాల లక్ష్మణుడు ధనస్సు పట్టుకొని నడుస్తున్నాడు. వీళ్ళు నడుస్తున్నటువంటి ఆ క్రమం ఎలా ఉంది? ప్రణవాన్ని పోలి ఉందిట, ఓంకారాన్ని పోలి ఉందిట. అంటే రాముడు అకారవాచ్యుడైతే మధ్యలో ఉన్నటువంటి సీతమ్మ ఉకారవాచ్యురాలైతే, ఆ వెనకాలగా ఉన్నటువంటి లక్ష్మణుడు మకారవాచ్యుడైతే, అకార ఉకార మకారాలు అనేటువంటి ఓంకారం భూమి మీద నడిచి వెళుతున్నదా రూపాలు దాల్చి అన్నట్లుగా వాళ్ళు వనాల్లో అలా వెళుతున్నారట. అలా వెళుతూ ఉన్నటువంటి వాళ్ళ ప్రయాణం సాగుతుంది. సాగుతూ సాగుతూ ఉండగా చాలామంది మధ్యలో ఋషుల్ని వాళ్ళు సేవిస్తారు. ముందుగా త్రివేణి సంగమ ప్రాంతం దగ్గరికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ స్నానం చేసి భరద్వాజుడి యొక్క ఆశ్రమం ఉన్నది, ఆ భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి భరద్వాజుడిని సేవించారు. సేవించి అక్కడ ఉండగా అక్కడ భరద్వాజుడితో కొద్దిసేపు మాటలయ్యాయి. నీ తండ్రి నీకు చాలా ఘోరం చేశాడని ఆయన దుఃఖపడ్డాడు. మొత్తం మీద అక్కడి నుంచి ఆ రాత్రి అక్కడ శయనించి మర్నాడు ఉదయాన్నే మళ్ళీ బయలుదేరి మళ్ళీ యాత్ర చేశారు. ఇలా వనాల్లో తిరుగుతున్నారు రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ. తిరుగుతుండగా చాలామందిని కలుస్తారు, చాలామందితో మాటామంతి అవుతాయి, ఆశ్రమాలు దర్శిస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉండగా ఒక చోటకి వెళ్ళేటప్పటికే కబంధుడు ఉంటాడు. కబంధుడు అనేటువంటి ఒక రాక్షసుడు నడిచి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే ఒక తెలియకుండానే ఏదో ఒక హస్తం వచ్చి వాళ్ళని పట్టేసుకుంది. అలా పట్టేస్తూ ఉన్నటువంటి స్థితిని చూసేటప్పటికీ ఒక్కసారి రాముడికి లక్ష్మణుడికి ఇదేమిటి, ఎవరు పడుతున్నారు మనని, ఏమిటిది, ఎవరికి బంధాల్లోకి వెళుతున్నాం అనేటువంటి ఆశ్చర్యం వేసింది. రాముడు అన్నాడు, లక్ష్మణ తీసుకోను. వెంటనే ఇది సీతమ్మని తీసుకుని వెళ్ళిన తర్వాత జరిగింది. సీతమ్మనికి ముందుగా తీసుకువెళ్ళేది కూడా మనం చెప్పుకుంటే, వాళ్ళు తిరుగుతూ ఉండగా పంచవటిలో వారు నివాసం ఏర్పాటు చేసుకున్నారు, ఒక కుటీరాన్ని. వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు లక్ష్మణుడు ఏదైతే ప్రతిజ్ఞ చేసి వచ్చాడో ఆ ప్రతిజ్ఞని తూచా తప్పకుండా పాటించాడు. ఈయనకి సర్వవిధ కైంకర్యాలు సర్వావస్థల్లో సర్వ విధాలుగా కూడా చేసేటువంటి అద్భుతమైనటువంటి స్థితిలో చేసుకుంటూ వెళుతున్నాడు. దాన్ని లక్ష్మణ పిలిచాడు రాముడు. పంచవటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్కడైతే జలమంతా కూడా రమణీయమైనటువంటి జలం ఉంటుందో, ఎక్కడైతే రమణీయమైనటువంటి స్థలం ఉంటుందో అక్కడ చూసి నువ్వు నిర్ణయం చేసి నీకు నచ్చిన విధంగా ఒక కుటీరం వేవయ్యా అన్నాడు, మనం నివసించటానికి. అంటే అప్పుడు లక్ష్మణుడు అన్నాడు కదా, రామా నన్ను ఎందుకు పరీక్షిస్తావు? ఎప్పుడైనా నేను స్వతంత్రించి చేశానా? నీ ఆజ్ఞకి బద్ధుడినై నీవు ఎలా చెప్తే అలా చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తినే, కానీ నా స్వతంత్రంగా నా ఆలోచనలతో నాకు నచ్చినటువంటి ప్రదేశంలో నాకు నచ్చినటువంటి జలాలు ఉన్న ప్రాంతాల్లో నేను చేయడం ఏమిటి? నన్ను క్షమించి ఏదైనా తప్పు చేస్తే అన్నాడు. ఏం చేశాడు ఈయన తప్పు? ఎందుకని రాముడు ఈ శిక్ష వేశాడు దీనికి అంటే, ఆనాడు బయలుదేరేటప్పుడు నచ సీతాత్వయాహీన అని చెప్పేటప్పుడు ముహూర్తమపి జీవావో జలాన్మశ్చా వివోద్ధృతం అన్నాడు. నువ్వు కనుక మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు అంటే ఒక క్షణం కూడా బ్రతకని చచ్చిపోతాం అన్నాడు. చనిపోతాము అన్నటువంటి ఆ మాట స్వతంత్రత అంటారు. ఆజ్ఞని పాటించడం మాత్రమే చేయాలి. తద్విరుద్ధమైనటువంటి మాట ఒక్కటి కూడా, ఒక్క శబ్దం కూడా నోట్లో నుంచి రాకూడదు. నిజంగా కైంకర్యపరుడైనటువంటి వ్యక్తికి, కింకరుడైనటువంటి వ్యక్తికి అది ఎలాంటి ఆజ్ఞైనా కావచ్చు, అది తనకి హితాన్ని కలిగించేది కావచ్చు, హితాన్ని కలిగించకపోవచ్చు,
ఒక్కసారి ఒక్క మాట అలా అనగానే టక్కన దాన్ని స్వీకరించాలి. కానీ ఆయన కాదన్నాడు. నేను వచ్చి తీరుతానన్నాడు. నువ్వు కనుక తీసుకొని వెళ్ళకపోతే చస్తానన్నాడు. అక్కడ కొద్దిగా స్వాతంత్ర్యం చూపించాడు. ఇది శేషత్వ లక్షణంలో ఉన్నటువంటి ఒక భాగం. సరే, అది మనం తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మనకు కావాల్సింది, రాముడు ఇలా అన్నాడు అనడంతో రాముడిని క్షమాపణ వేడాడు. నా ఏదైనా దోషం చేస్తుంటే క్షమించవయ్యా అన్నాడు. సరే రాముడు నువ్వు చెయ్యి, నేను వస్తున్నాను అన్నాడు. ఆయన ఉండగా ఆయన యొక్క ఆలోచనతోనే ఈయన కుటీరాన్ని నిర్మాణం చేశాడు. దాంట్లో ఉంటున్నారు. దాంట్లో నివసిస్తున్నటువంటి రోజుల్లోనే శూర్పణఖ అనేటువంటి ఒక రాక్షసి వచ్చింది. అది దూరం నుంచి చూసింది. ఇక్కడ రాగానే ఇక్కడ ఎవరో మనుషులు తిరుగుతున్నారు. రాముడు అక్కడ కూర్చొని ఉన్నాడు ఒక చెట్టు కింద. అతని యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చూసింది. లోకంలో ఉండేటువంటి మనుషులు, దేవతలు, రాక్షసులు, జంతువులు అన్నీ కూడాను ఆ అందానికి మోహించేటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యం అది. అందుకనే పుంసాం మోహన రూపాయ అన్నారు. పురుషుల్ని కూడా మోహింపజేసేటువంటి సౌందర్యం అంట పరమాత్మ. అంతటి అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగిన ఆయన్ని చూసి ఒక రాక్షసి మోహించదా? మోహించింది. ఈ శూర్పణఖ మోహించి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు వికృత రూపంతో వెళితే ఆయన నన్ను మోహించాలి కదా. మరి నేనైతే ఆయన్ని మోహించాను, ఆయన కూడా నన్ను మోహించాలి కదా. ఆయన్ని మోహింపజేసే రూపాన్ని పొందాలని సుందరమైనటువంటి శరీరాన్ని పొంది ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళేటప్పటికే అప్పుడు ఆయన అన్నాడు, ఎవరమ్మా నువ్వు అంటే, వెంటనే ఆవిడ అన్నది, అబ్బా నువ్వు ఎంత అందంగా ఉన్నావయ్యా, నిన్ను పెళ్లి చేసుకుందామని వచ్చాను. నన్ను శూర్పణఖ అంటారు. నా అన్నగారు రావణాసురుడు. అదిగో ఆ రావణుడి యొక్క పరిపాలనలోనే ఉన్నది వనమంతా. ఇదిగో నేను ఇక్కడే తిరుగుతూ ఉంటాను. చాలా బలం కలిగిన దాన్ని నేను. నన్ను కనుక నువ్వు వివాహం చేసుకున్నావు అంటే చాలా గొప్పగా సుఖిస్తావు అన్నది. నీ అంత అందగాడిని నేను ఇంత మటుకు ఎక్కడా చూడలేదన్నది. ఎంతోమందిని చూశాను నేను, కానీ నీ అంత అందగాడిని నేను చూడలేదు. నేను వివాహం చేసుకుంటానన్నాడు. అనేటప్పటికే రాముడు ఉన్నాడు, పక్కనే లక్ష్మణుడు కూడా ఉన్నాడు. రాముడు అన్నాడు శూర్పణఖతోటి, సుందరి ఇదిగో నేనైతే భార్యతో ఉన్నాను. వనాల్లోకి వచ్చిన నా భార్య కూడా నన్ను వెంబడించి వచ్చింది కనుక నేను భార్యతో ఉన్నాను కనుక ఇంకొకరిని స్వీకరించడం అవకాశం ఉండదు కదా. ఇదిగో నా పక్కన ఉన్నాడు నా సోదరుడు, ఈయన భార్యను అక్కడ ఇంట్లో వదిలేసి వచ్చాడు, కావాలంటే ఆయన్ని అడుగు అన్నాడు బాబు. అనేటప్పటికే అప్పుడు శూర్పణఖ ఆయన వెంబడబడింది లక్ష్మణుడు. నన్ను నువ్వైనా వివాహం చేసుకో, నువ్వు చేసుకో అని కూడా వచ్చేసింది. ఈయన నేను కాదన్నాడు. నువ్వు నన్ను చేసుకుంటే వివాహం నువ్వు కూడా దాసివ్వాలి వెర్రిదానా. ఆయన నా అన్నగారు, ఆయనకి నేను దాసుణ్ణి, నేను ఆయన కింద సేవ చేస్తూ ఒక కైంకర్యం చేస్తూ బతుకుతున్నవాడిని. నన్ను చేసుకుంటే నువ్వు కూడా దాసివి కావాలి, ఉపయోగం ఏముంటుంది దానివల్ల, ఆయన్నే అడుగుపో అన్నాడు. ఆయన ఏమంటున్నాడు, నాకు భార్య ఉందంటున్నాడు. ఈ భార్య అని చెప్పబడేటువంటి సీతమ్మ మధ్యలో అడ్డుగా తగులుతోంది అనేటువంటి భావన దీనికి కలిగి వెంటనే తన యొక్క వికృత రూపాన్ని పొందింది. ఆ సీతమ్మని చూసేటప్పటికీ ఆవిడకి విపరీతమైనటువంటి అసూయ కలిగింది. వికృత రూపంతో ఆవిడ మీద పడి ఆవిడని తినేయాలని ప్రయత్నం చేసింది, నాశనం చేయడానికి ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే వికృత రూపాన్ని దాల్చిందో రామచంద్రుడు వెంటనే లక్ష్మణుడితో, లక్ష్మణ చూడబోయ్ అన్నాడు. వెంటనే తన బాణం తీసుకున్నాడు, ఒకసారి వదిలాడు. దాని యొక్క ముక్కు, కన్ను, చెవులు రెండు కూడాను తెగిపడ్డాయి. ఎప్పుడైతే తెగాయో అందవికారం అయిపోయింది. అది దానికి విపరీతమైనటువంటి కోపం, బాధ, దుఃఖం అన్నీ వచ్చేసే.
వెంటనే నీ సంగతి ఏమిటో తేలుస్తాను చూడు, నాకు ఇంత గొప్పగా నువ్వు కష్టపెట్టావు, నన్ను వివాహం చేసుకోమంటే చేసుకోలేదు, నీ తమ్ముడు నాకు వికృత రూపాన్ని కలిగించాడు కనుక ఇంక మిమ్మల్ని ఎలా చేస్తానో చూడండి, నా అన్న దగ్గరికి వెళ్తాను, నేను చెప్తానని చెప్పి భయపెట్టి వెళ్ళిపోయింది. శూర్పణఖ బయలుదేరి వెళ్ళింది, రావణాసురుడికి చెప్పింది. రావణాసురుడి దగ్గర రాముడి యొక్క సౌందర్యాన్ని వర్ణించింది. అబ్బా ఎంత వాడు అనుకున్నావు రాముడు, నేను చూశానయ్యా, ఎంత అందగాడు కదా, అతన్ని నేను వివాహం చేసుకోవాలనుకున్నాను, వాళ్ళ తమ్ముడు నా ముక్కు చెవులు కోసాడు, చీ నువ్వు ఉండి వేస్ట్, నువ్వు వృధా, నువ్వు దండుగా, నువ్వు ఎందుకు పనికి రానివాడివి, నువ్వు పిరికివాడివి అన్నది. తిట్టేసింది పాపం రావణాసురుడిని. ఎందుకు తిడుతున్నావు, నన్ను ఎందుకు తిడుతున్నావు, మరి లేకపోతే నీ సోదరుని రక్షించుకునేటువంటి స్థితి లేదా, నీకు అసలు పౌరుషం ఉన్నదా, నువ్వు అసలు పురుషుడివేనా అన్నది. బాబు ఆగు, నీకు కష్టం కలిగించాడు, నీ కష్టం కలిగించినటువంటి వాడు ఎవడు, రాముడు, అతని సోదరుడు లక్ష్మణుడు అని చెప్తూనే అతనికి ఒక భార్య ఉన్నది, ఆమె పేరు సీత. ఈ లోకంలో, ఈ భూమి మీద లేదా ఈ ఉన్నటువంటి లోకాలన్నిటిలో కూడా ఎక్కడా కూడాను అంత అందగత్తెని నేను చూడలేదు అన్నది. అంత సుందరమైనటువంటి కన్యని నేను చూడలేదు. నీకు వందల కొలది భార్యలు ఉండొచ్చు, ఎవ్వరూ ఆమె యొక్క కాళీ గోటికి కూడా సరిపోరు అన్నది. రావణాసురుడికి ఆశ్చర్యం వేసింది. ఒక మానవుడు ఏమిటి, ఆ మానవుడికి ఉన్నటువంటి భార్య ఎంత అందంగా ఉండడం ఏమిటి, సరే ముందు తర్వాత సంగతి, నీకు కష్టాన్ని కలిగించినటువంటి ఆ రాముడిని నేను చంపిస్తానన్నాడు. వెంటనే ఖరదూషణాది రాక్షసులందరికీ కూడా కబురు పంపించాడు. వాళ్ళు ఒక 14,000 మంది ఉన్నారు, అది అక్కడ పడున్నారు, వాళ్ళ దగ్గరికి పంపించాడు. వెళ్ళండి, మీరు వెళ్ళి వెంటనే ఆ రాముట్ట అతన్ని సంహరించండి అని పరిగెట్టుకుంటూ వచ్చింది. వాళ్ళందరినీ కూడా ప్రేరేపించింది. వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత పెద్ద యుద్ధం జరిగింది. ఎవరికి, రాముడు ఒక్కడికి 14,000 మందికి. 14,000 మందితోటి తాను బయలుదేరి వెళుతూ ఉంటే సీతమ్మ భయపడింది. 14,000 మంది వాళ్ళు, అందులో రాక్షసులు, భయంకరమైనటువంటి ఆకారాలు కలవాళ్ళు, నా భర్త ఒక్కడే అని బెంగపడుతూ ఉంటే లక్ష్మణుడు ఊరట కలిగించాడు. అమ్మా నువ్వేం భయపడక్కర్లేదు, రాముడు సామాన్యుడు కాదు అని. అప్పుడు రాముడు వీళ్ళిద్దరినీ కూడా జాగ్రత్త లక్ష్మణుడిని చెప్పి సీతమ్మని కాపాడమని చెప్పి తాను వెళ్ళి యుద్ధం చేశాడు. యుద్ధం చేసి తానొక్కడు 14,000 మంది రాక్షసుల్ని సంహరించాడు. చాలా ఆశ్చర్యపోయింది. ఆ కలిగినటువంటి దెబ్బలతో కూడినటువంటి శరీరం ఏదైతే ఉందో ఆ శరీరాన్ని ఆలింగనం చేసుకోవడం అంటే క్షత్రియులకి, క్షత్రియ రాజుల యొక్క భార్యలకి ఇష్టంట. యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచి ఆ వారి యొక్క ఒంటి మీద దెబ్బలు తగిలితే ఆ బొబ్బలతో ఉన్నటువంటి ఆ శరీరాన్ని ఆలింగనం చేసుకోవడానికి వీరవనితలైనటువంటి వాళ్ళకి మహాప్రీతిట. సీతమ్మ ఆయన్ని ఆలింగనం చేసుకొని, రామా నీకు శుభం చేకూరాలి అని. ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడే దేవతలందరినీ, గ్రహాలన్నీ కూడాను ఆయనకి అనుకూలంగా ఉండాలి, ఆయనకి శుభం జరగాల. సకల విధ దేవతల్ని సీతమ్మ కాదు, అయోధ్యలో ఉండేటువంటి ప్రజలందరూ కూడాను నిత్యం ప్రార్థించేవాడు. సకల దేవతల్ని ప్రార్థించేవాట, మా రాముడు బాగుండాలి, మా రాముడు బాగుండాలి, మా రాముడు బాగుండాలి. అలా సీతమ్మ చాలా సంతోషపడిపోయింది. ఇలా ఉన్నారు వాళ్ళు, మళ్ళీ జీవితం గడుస్తుంది. గడుస్తూ ఉండగా ఖరదూషణాది తనకి సంబంధించినటువంటి సోదరులు నాశనం అయిపోయారని తెలిసింది. వెంటనే రావణాసురుడు చాలా విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఆ కోపంతో బయలుదేరాడు. ఏం చేస్తాడో రేపు చూద్దాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ.
जय गोविंद 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 जय जय गोवर्धनोद्धार गोविंद जय जय गोवर्धनोद्धार गोविंद जय जय गोपी मनोहर मुकुंद जय जय गोपी मनोहर मुकुंद जय जय गोवर्धनोद्धार गोविंद जय जय गोवर्धनोद्धार गोविंद जय जय गोपी मनोहर मुकुंद जय जय गोपी मनोहर मुकुंद जय जय गोविंद जय जय गोपाल 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 जय जय सर्वं श्री कृष्णार्पणम् जय गोविंदा जय जय गोविंदा जय 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 गोविंदा जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण सर्वं श्री कृष्णार्पणम्।